నమస్తే సిఎన్ఈ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సర్పవరం పంచాయతీ కార్మికుల ఆందోళన విరమణ 3 నెలలుగా పెండింగ్ లో ఉన్న జీతాలు చెల్లించాలని డిమాండ్. మామిడాడలో వారాహి మాతకు పంచమి తిథి ప్రత్యేక అభిషేకాలు, స్వయంగా అమ్మవారికి అభిషేకాలు నిర్వహించిన భక్తులు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2026 సందర్భంగా కాకినాడ నగరంలో భారీ అవగాహన ర్యాలీ. పెద్ద సంఖ్యలో పాల్గొన్న విద్యార్థులు, యువత, పర్యావరణ కార్యకర్తలు, ప్రకృతి ప్రేమికులు. ఎమ్మెల్యే నిమ్మకాయల చిరరాజప్ప ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామ పంచాయతీ కార్మికులు 3 నెలలుగా పెండింగ్ లో ఉన్న జీతాలు చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు అమలు చేయాలని, విధి నిర్వహణలో మరణించిన కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం పనులు నిలిపివేసి మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు తొట్టిపూడి రాజా, చింతపల్లి అజయ్ కుమార్ మాట్లాడుతూ స్వర్ణ గ్రామ పంచాయతీ పోర్టల్లో మార్పుల కారణంగా 3 నెలలుగా జీతాలు అందడం లేదని ఆరోపించారు. పంచాయతీ కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు పూర్తిగా అమలు కావడం లేదని, మరణించిన కార్మికుల కుటుంబాలకు తగిన నష్టపరిహారం అందడం లేదని పేర్కొన్నారు. అనంతరం సర్పవరం ఈవో సత్యనారాయణతో జరిగిన చర్చలు సఫలమయ్యాయి. పంచాయతీ వర్కర్లకు పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలి. పీఎఫ్, ఈఎస్ఐ ఇవ్వాలి. బకాయి జీతాలు వెంటనే ఇవ్వాలి. బకాయి జీతాలు వెంటనే పరిష్కరించాలి. పంచాయతీ వర్కర్ల సమస్యలు. సర్పవరం గ్రామంలో చనిపోయిన 5 పంచాయతీ కార్మికులకు నష్టపరిహారం. చనిపోయిన 5 పంచాయతీ కార్మికులకు నష్టపరిహారం. జిందాబాద్, జిందాబాద్. సిఐటియు జిందాబాద్. రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణ పంచాయతీ అనే సైటు కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దాంట్లో భాగంగా పంచాయతీ వర్కర్లకి ఇప్పటికే అమలవుతున్న పిఎఫ్, ఈఎస్ఐ లాంటి పథకాలకి ఆప్షన్ ఇవ్వకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో గత 3 నెలలుగా మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలల జీతాలు బకాయిలు ఉన్నాయి. ఈ 3 నెలల బకాయి జీతాలు వెంటనే ఇవ్వాలని, అలాగే ఇప్పటికే అమలు కాని పీఎఫ్, ఈఎస్ఐ లాంటి పథకాలని అన్ని పంచాయతీల్లో అమలు చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే కాకినాడ రూరల్లో కొవ్వాడ, గంగనాపల్లి, రేపూరు, ఇంద్రపాలు, వలసపాకల, వాకల్పూడి అన్ని చోట్ల కూడా నోటీసులు ఇచ్చి మా సమస్యలు పరిష్కరించాలని చెప్పి 1-2 తేదీల్లో, జూన్ 1-2 తేదీల్లో నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ సమస్య పరిష్కరించకపోవడంతో సర్పవరంలో మరింత దారుణం ఏంటంటే, ఈ కాలంలో, సంవత్సర కాలంలో గత 2025 మార్చి నుండి 2026 జూన్ వరకు ఈ కాలంలో 5 కార్మికులు చనిపోయారు. అనేక కారణాల రీత్యా ఒక కార్మికుడు మొన్నే అప్పన్నాయన అనే కార్మికుడు వరదెబ్బకు గురయ్యి చనిపోయాడు. నిన్న ఒక కార్మికుడు అనారోగ్యంతో చనిపోయారు. ఈ విధంగా 5 కార్మికులు చనిపోయినా ఒక కార్మికుడు కూడా ఈ పంచాయతీ నుంచి నష్టపరిహారం అందలేదు. పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయకపోవడం వల్ల ఆ అనారోగ్య పాలైనప్పుడు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోలేక, వైద్య నిమిత్తం పెద్ద ఖర్చు చేయలేక కార్మికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈరోజు గ్రామాలని స్వచ్ఛ గ్రామాలు, స్వచ్ఛ పంచాయతీలు, స్వర్ణ గ్రామాలు, బంగారు గ్రామాలు అంటున్నారు. కానీ బంగారు గ్రామంలో ఉన్న పంచాయతీ కార్మికులు ఆకలి కేకలు ఈరోజు మరింత దారుణంగా ఉన్నాయి. వెంటనే పంచాయతీ కార్మికుల పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలి. 3 నెలల బకాయిలు ఇవ్వాలని చెప్పి సర్పవరం గ్రామ పంచాయతీ దగ్గర ఆందోళన పనులు నిలుపుదల చేయడం జరిగింది. అయితే ఈఓ గారు ఈరోజు ఇప్పుడు ఒక అరగంట ముందు స్పందించి ఆయన మీ సమస్యలు పరిష్కరిస్తాం, 6వ తారీఖుకి 1 జీతం, 15వ తారీఖుకి 2 నెలల జీతాలు, అలాగే ఈ నెలాఖరు నాటికి పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేసే బాధ్యత నాది అని చెప్పి లిఖితపూర్వకంగా పేపర్ మీద రాసి సంతకం పెట్టిస్తా ఉన్నారు. ఆయన పెట్టించిన తర్వాత ఈ సమ్మె కొనసాగించాలా లేకపోతే విరమించాలన్నది కార్మికులు నాయకులు మాట్లాడి సంప్రదించి చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పంచాయతీ కార్మికుల సమస్యల్ని పరిష్కరించకపోతే పవన్ కళ్యాణ్ గారు చలో మంగళగిరి పిలిపిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నా పేరు రాజా, సిఐటియు కాకినాడ రూరల్ మండల కార్యదర్శి. కాకినాడ జిల్లా పెదపుడి మండలం గొల్లాల మామిడాడలోని శ్రీ మణికంఠ స్వామి దేవస్థానంలో వెలిసిన
శ్రీ వారాహిమాత ఆలయంలో శుక్లపక్ష అధిక జ్యేష్ఠ శుద్ధ పంచమి సందర్భంగా గురువారం ప్రత్యేక పూజా కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి భక్తుల సమక్షంలో వారాహిమాతకు పంచామృత అభిషేకం, గణపతి ఆవాహన, కుంకుమ పూజలు నిర్వహించి మహాహారతులు సమర్పించారు. ఆలయ ప్రధాన అర్చకులు ధీరజ్ పాండే, నారాయణ నముద్రి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో భక్తులు స్వయంగా అమ్మవారికి అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యుడు ద్వారంపూడి యువరాజారెడ్డి మాట్లాడుతూ ఇకపై ప్రతి శుక్ల పంచమి రోజున భక్తులు స్వహస్తాలతో వారాహిమాతకు అభిషేకం చేసే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆదిత్యవర్ణం దత్తాత్వారే సర్వాణి రూపాణి విజిత్రజేత్యం సదాలుమే ఆభూతి సమర్పించ సర్వాం నమః. ఓం మహాశక్తి వరదాయిన్యే నమః. ఓం స్వరూపిణ్యే నమః. ఓం పురాణం భయప్రదాయిన్యే నమః. ఓం వారాహి దేవీ నమః. ఓం సోనే నమః. ఓం బోధిన్యే నమః. ఓం నీలాఖ్యాయ నమః. ప్రయోధిని కర్మయుక్తే కర్మఫలే సుయుక్తాం దుర్గాం దేవీం శరణం చిత్తరే నమః. జై వారాహి, జై జై వారాహి. మన గొల్లల మామిడాడ బెక్కబోల్ రోడ్లో వేయించేసి ఉన్నటువంటి శ్రీ మామిడాడ మణికంఠ స్వామివారి ఆలయంలో కొలువైనటువంటి జగన్మాత త్రిమూర్తి స్వరూపిణి అయినటువంటి వజ్రవారాహి అమ్మవారికి నేడు అధిక జ్యేష్ఠ శుక్లపక్ష పంచమి తిథి సందర్భముగా భక్తుల ఆధ్వర్యంలో విశేషమైనటువంటి పంచామృత అభిషేకములు, కుంకుమ పూజా కార్యక్రమాలన్నీ కూడా ఆలయంలో వైభవంగా నిర్వహించడం జరిగింది. నేటి నుండి ప్రతి శుక్ల పంచమికి కూడా అమ్మవారి యొక్క పంచలోహ విగ్రహములకు భక్తుల యొక్క స్వహస్తములతోనే అమ్మవారిని అభిషేకించుకునే విధంగా మా గొల్లల మామిడాడ అయ్యప్ప స్వామివారి ఆలయ అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా వారి సహస్రాలతోనే ఏదైతే ప్రతి నెలలో శుక్ల పంచమి వస్తుందో ఆ శుక్ల పంచమి రోజున అర్చకుల వారి వేదమంత్రాల ఆధ్వర్యంలో అమ్మవారిని స్వయంగా భక్తులే అభిషేకించుకునే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మొట్టమొదటిసారిగా ఈ రోజు నుంచే ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించాం. అలాగే కృష్ణ పంచమికి మూలమూర్తి అయినటువంటి శ్రీ వారాహి అమ్మవారికి అర్చకుల ఆధ్వర్యంలో అభిషేకాలు నిర్వహించబడతాయి. ప్రతి నెలలో వచ్చేటటువంటి శుక్ల పంచమి, కృష్ణ పంచమి, రెండు పంచములకు కూడా అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకాలు జరుగుతున్నాయి. కాబట్టి అందులో కృష్ణ పంచమి ఏదైతే ఉందో అమావాస్య తర్వాత వచ్చేటటువంటి పంచమికి అయితే అర్చకుల వారి ఆధ్వర్యంలో ప్రధానమైనటువంటి మూల విరాట్కి ఆ ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకాలు జరగబడతాయి. అలాగే ఏదైతే శుక్ల పంచమి ఉందో ఆ శుక్ల పంచమి నాడు అమ్మవారి యొక్క పంచలోహ విగ్రహానికి భక్తుల యొక్క స్వహస్తాలతోనే ఆ పంచామృత అభిషేకం అనేటటువంటి నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆలయమునకు విచ్చేసి ఈ జరిగేటటువంటి పంచమి తిథుల్లో జరిగేటటువంటి అమ్మవారి కైంకర్యాలన్నింటిలోనూ పాల్గొని ఆయురారోగ్య భోగభాగ్య ఐశ్వర్యాలన్నింటినీ కూడా పొందవలసిందిగా కోరుతున్నాం. ప్రతి మంగళవారం, శుక్రవారం కూడా అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకాలు అలాగే పూజలు అన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలయానికి విచ్చేసి దర్శించవలసిందిగా కోరుతూ ఉన్నాం. అలాగే ఈ మామిడాడు క్షేత్రంలో త్రిమూర్తి అయినటువంటి శక్తి ఆలయంగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందబోతూ ఉంది. ఈ ఆలయంలో అమ్మవారు లలితా స్వరూపిణి, శ్రీచక్ర దేవతగాను, శ్రీచక్రం అలాగే కనకదుర్గ అమ్మవారు ఆలయంలోనే ఈ యొక్క వారాహి అమ్మవారు ఉండడం వల్ల ఈ ఆలయాన్ని శ్రీచక్ర సహిత దుర్గా వారాహి ఆలయంగా నేటి నుండి భక్తులందరూ కూడా దర్శించడం జరుగుతుంది. 3 శక్తుల త్రిశక్తి రూపంగా ఈ అమ్మవారిని పూజించడం వల్ల అన్ని రకాల సకల ఆయురారోగ్య భోగభాగ్యాలన్నీ కలుగుతాయని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వారాహి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. జై. ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2026 సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి
మరియు దరిద్రీ రక్షిత సమితి సంయుక్త ఆధ్వర్యంలో కాకినాడ నగరంలో గురువారం భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రకృతి స్ఫూర్తితో వాతావరణం కోసం మన భవిష్యత్తు కోసం అనే ఈ ఏడాది థీమ్తో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పర్యావరణ కార్యకర్తలు, ప్రకృతి ప్రేమికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నగరంలోని ప్రధాన రహదారుల గుండా సాగిన ర్యాలీలో పాల్గొన్న వారు పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పుల ప్రభావాల నివారణ, ప్లాస్టిక్ వినియోగ నియంత్రణ, హరితహారం, చెట్ల పెంపకం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన నినాదాలు చేస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషి చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ అనేది ప్రభుత్వాలకే పరిమితం కాదని ప్రతి పౌరుడు బాధ్యత అని పేర్కొన్నారు. Board environmental engineer అండి. On behalf of AP Pollution Control Board, I extend my warm welcome to and greetings on the occasion of World Environment Day. ఈ రోజు ఏంటంటే ఇది షేర్డ్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి అందరూ కూడాను మన నేచర్ని ప్రొటెక్ట్ చేయాలి. మనం అందరూ కూడా గుడ్డ సంచులు వాడి ప్లాస్టిక్ని యూజ్ చేయకుండా మొక్కలు ఎక్కువ నాటి అది మన రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి మనం రోజు చేయాలి. ఈ ఒక్కరోజు సెలబ్రేట్ చేసుకోవడం కాదు, ప్రతిరోజు కూడా ఇది మనం కమిట్మెంట్ తోటి చేయవలసిన బాధ్యత అందరి మీద ఉందండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ప్రతి సంవత్సరం లాగే June 5th ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని యుఎన్ ఎన్వైర్న్మెంట్ ఇది గ్లోబల్గా అవేర్నెస్ క్యాంపెయినింగ్ కింద నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఒక థీమ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం లాగే 2010 నుంచి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కాకినాడ వారి సహకారంతో దరిత్రి పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ఏర్పడినటువంటి దరిత్రి రక్షణ సమితి వారి సహకారంతో కూడా ఇక్కడ బానుగూడలో ర్యాలీ స్టార్ట్ అయ్యిందండి. అక్కడి నుంచి ప్రజలకు అవగాహన కల్పిస్తూ JNTU అల్యూమినియం ఆడిటోరియంలో ఇక్కడ సమావేశపరిచి వక్తల చేత వాళ్ళని పర్యావరణం పట్ల అవగాహన కల్పించి పర్యావరణ పరిరక్షణ మన యొక్క ప్రాథమిక బాధ్యత అని అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే పర్యావరణ హితమైనటువంటి పనులన్నీ ఆచరిస్తూ మన 5 ఎలిమెంట్స్ని కాపాడుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. లేదంటే పర్యావరణం లేనిదే మనం లేము. ఇదందరూ గుర్తించి ముందుకు సాగాలని కోరుతున్నాను. నా పేరు సురేఖ, దరిత్రి రక్షిత సంస్థ అధ్యక్షురాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలంలోని మాచవరం పంచాయతీ పరిధిలో మెట్లకాలని షాదీఖానాలో యువతకు మత్తు పదార్థాల వినియోగంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సదస్సు నిర్వహించారు. అంబాజీపేట ఎస్ఐ షేక్ సుబాని ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి అమలాపురం డీఎస్పీ సుంకర మురళీమోహన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్, ఇతర మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాల వ్యసనం వ్యక్తిగత జీవితంలో పాటు కుటుంబ భవిష్యత్తును కూడా దెబ్బతీస్తుందని హెచ్చరించారు. ఒకసారి నేర కార్యకలాపాలకు పాల్పడి పోలీసుల రికార్డులో నమోదైతే భవిష్యత్తులో విద్య, ఉద్యోగ అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపడుతుందని వివరించారు. మీ తల్లిదండ్రులు మీ పిల్లలు కావాలంటే మీ పిల్లలకి చెప్పండి, మీ తమ్ముడు కావాలంటే మీ తమ్ముడికి చెప్పండి. ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇంత ప్రశాంతంగా మనం మాట్లాడుకోగలుగుతున్నాం. అదే పాకిస్తాన్లో ఉంటే ఇంత ప్రశాంతంగా కూర్చుంటామా? ఆఫ్ఘనిస్తాన్ మీ పేరెంట్స్ బాధ కదా, మీ పేరెంట్స్ బాధ మీకు కదా, మీకు ఏదైనా జరిగితే మీ భార్య మీకు అనుకోవచ్చు. మన అంబాజీపేటలోని మెట్ల కాలనీలో ఆపరేషన్ వజ్రపహారంలో భాగంగా గార్డెన్ అండ్ చర్చ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానిలో ఎవరైతే మనకి గంజాయి తాగుతున్నారు, గంజాయి వాడకం చేస్తున్నారు అన్న ఇన్ఫర్మేషన్ ఉందో వాళ్ళందరినీ కూడా సెక్యూర్ చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఇలా వెహికల్స్ కూడా, ఎందుకంటే ఈ మధ్య చాలామంది దొంగ వెహికల్స్ పట్టుకొస్తున్నారు. దొంగతనం చేసిన వెహికల్స్ తీసుకొచ్చి ఆ వెహికల్స్ మీద దొంగతనాలు చేస్తున్నారు, చైన్ స్నాచింగ్స్. అలాగే ఈ వెహికల్స్ తీసుకెళ్ళి ఏజెన్సీలో అమ్మేసి దాని బదులు గంజాయి పట్టుకొస్తున్నారు, ఆ గంజాయి ఇక్కడ అమ్ముతున్నారు. ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే ఈ గంజాయి మధ్యలో నేరాలకు పాల్పడుతున్నారనే ఇన్ఫర్మేషన్ మీదట. అంటే ఈ మెట్ల కాలనీలో అని ప్రత్యేకంగా ఇంటికి పెట్టారని ఏమి కాదు. మాకు మెట్ల కాలనీలో కొంత పిల్లలు అల్లరి చిల్లరగా తిరుగుతున్నారనేసి పేరెంట్స్ ఇచ్చే కంప్లైంట్స్ ఉన్నాయి.
పబ్లిక్ నుంచి కూడా కంప్లైంట్స్ ఉన్నాయి, మా ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఇది వరుస కంటిన్యూగా అన్ని చోట్ల చేసుకుంటూ వస్తున్నాం. నిన్న ఆత్రిపురం మండలంలో ర్యాలీలో చేసాం, మొన్న న్యూ కాలనీ రావులపల్లిలో చేసాం, ఇవాళ ఇక్కడ చేసాం, మళ్ళీ రేపు రాజోలు నైట్ రాజోలు వేరే చోట పెట్టుకున్నాం. దానిలో పాటుగానే రోడ్డు ప్రమాదాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. మీరు ట్రిపుల్ రైడింగ్కి వెళ్ళొద్దు, బయటికి వెళ్తే హెల్మెట్ పెట్టుకోండి, స్పీడ్ డ్రైవింగ్ చేయొద్దు. ఏదైనా జరగడానికి జరిగితే మీ ప్రాణాలకైనా ముప్పు కావచ్చు, లేదంటే అటు నుంచి వచ్చి అమాయకుడి ప్రాణాలకైనా ముప్పు కావచ్చు. దానివల్ల మీ కుటుంబం కానీ అవతల వాళ్ళ కుటుంబం కానీ నాశనమయ్యే ప్రమాదం ఉంది. ఈ అన్ని విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. చట్ట ప్రకారం ఏదైతే చేయాలో ఆ పనులే చేయండి, చట్ట వ్యతిరేకంగా మనం చేయొద్దు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యత వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ అంశాలను కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపాదించిన విజన్ 2047 లక్ష్యాల్లో భాగంగా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న గ్రీన్ బెల్ట్ విస్తీర్ణాన్ని 50% పెంచే దిశగా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 కోట్ల మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారని గుర్తు చేసిన మంత్రి సామాజిక అడవుల పెంపకం ప్రతి పౌరుడి నైతిక బాధ్యత అని పేర్కొన్నారు. ఈరోజు కాకినాడ జిల్లాలో పెద్దాపురం కాన్స్టిట్యున్సీలో పెద్దాపురం మున్సిపాలిటీలో యూనివర్సల్ ఎర్త్ డే సందర్భంగా ఇక్కడ స్థానిక శాసనసభ్యులు చినరాజప్ప గారితో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజానీకంతో ఇక్కడ ఎర్త్ డే సెలబ్రేషన్స్, యూనివర్సల్ ఎర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి అంశంలో కూడా ఈరోజు చాలా బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. మనం చూసుకుంటే పొల్యూషన్ అనేది కూడా ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున కసరత్తు చేయడం జరుగుతుంది. మన భూమిని మనం రక్షించుకోవాలి, మన ప్రాంతాన్ని మనం రక్షించుకోవాలి, పరిశుభ్రంగా ఉంచుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి. మరి అలాగే మన పర్యావరణాన్ని ఎలాగా పెంచుకోవాలి, ఎంత బాగా నివసించేదానికి ఎలా మనం పాటుపడాలి, ఏ రకంగా మనం పర్యావరణాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఈరోజు గ్రీన్ బెల్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా గ్రీన్ బెల్ట్ సుమారు 31% ఉంది. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో దాన్ని 50% అంటే ఆయన అనుకున్నటువంటి విజన్ 2047లో గ్రీన్ బెల్ట్లు పెంపొందించడానికి ఈరోజు గ్రీన్ మొక్కలు నాటే ప్రయత్నం కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తుందన్న విషయాన్ని తెలియజేసుకుంటూ, మరి అలాగే అటవీ శాఖ మంత్రిగా వహిస్తున్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా 5 కోట్ల శాంప్లింగ్స్తో రాష్ట్రం అంతా కూడా ఫారెస్ట్ ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. అలాగే మనం కూడా నైతిక బాధ్యత వ్యవహరిస్తూ సోషల్ ఫారెస్ట్ని కూడా మనం పెంచుకోవాలి, రోడ్ల పక్కన మొక్కలు వేసుకోవాలి, అవకాశం ఉన్న చోట ప్రతి ఒక్క చోట మనం ప్లాంటేషన్ జరిపించాలి. ఎందుకంటే ఈరోజు మన పూర్వీకులు వేసినటువంటి ప్లాంటేషన్ ఈరోజు మనం అనుభవిస్తున్నాము. ఖచ్చితంగా భావితరాలకి ఒక మంచి గ్రీన్ బెల్ట్ ఇవ్వాలంటే ఖచ్చితంగా మనం కూడా నైతిక బాధ్యత వ్యవహరిస్తూ ప్లాంటేషన్ జరిపించాలి. భవిష్యత్ తరానికి ఒక గ్రీన్ జోన్ ఇవ్వాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి ఈరోజు ఎర్త్ డే, యూనివర్సల్ ఎర్త్ డే భాగంగా మీ అందరం కూడా ఇక్కడ ప్లాంటేషన్ చేయడంతో పాటు అలాగే సైకిల్ ర్యాలీ కూడా చేసాం. మనకు గతంలో ప్రైమ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఎప్పుడు కూడా సైకిల్ ఉండేది. మనం అది క్రమేణా మోటార్ సైకిల్స్కి వెళ్ళాము, కార్స్లో గెలిపాము, బస్సెస్లో గెలిపాము. సో చిన్న విత్ ఇన్ ద విలేజ్లో కూడా ఈరోజు మోటార్ సైకిల్ తీసుకునే పరిస్థితి ఉంది. మనందరికీ తెలుసు సైకిల్ తొక్కితే ఆరోగ్యంగా ఉంటుంది, అలాగే మనకి పర్యావరణం కూడా పొల్యూషన్ కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు
ఆయన కూడా ఈరోజు ఆయన వెళ్తున్నటువంటి టూర్ ప్రోగ్రాంలో కూడా ఈరోజు 4 కిలోమీటర్లు సైకిల్ మీద వెళ్ళడానికి కూడా ఆయన కూడా ఆలోచన చేస్తున్నారంటే అసలు పర్యావరణం మనం ఏ రకంగా రక్షించాలి, ఈ ప్రభుత్వం కూడా ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తున్న విషయాన్ని మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. నమస్కారం. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా అనపర్తి శాసనసభ్యుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వినూత్న కార్యక్రమంతో ప్రజలకు పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని అందించారు. రామవరం నుంచి కుతుకూలూరు వరకు సైకిల్ యాత్ర చేపట్టి పర్యావరణాన్ని కాపాడాల్సిన అవసరాన్ని చాటి చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పులు మానవ మనుగడకు సవాలుగా మారుతున్నాయని పేర్కొన్నారు. పర్యావరణాన్ని రక్షించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, చెట్ల పెంపకం, ప్లాస్టిక్ వినియోగం తగ్గింపు, ఇంధన పొదుపు వంటి చర్యల ద్వారా ప్రకృతిని కాపాడవచ్చని సూచించారు. సైకిల్ యాత్ర ద్వారా కాలుష్యరహిత రవాణాను ప్రోత్సహించడమే కాకుండా ఆరోగ్యకరమైన జీవనశైలిపై కూడా అవగాహన కల్పించడం లక్ష్యమని తెలిపారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మరొక విషయం, నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రధాని పగ్గాలు చేపట్టిన తర్వాత 12 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో 12 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ అమ్మ పేరుతో ఒక మొక్క నాటే కార్యక్రమాన్ని మనం కుతుకులూరు గ్రామంలో ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షులు బుల్రెడ్డి గారికి, కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పేపకాయల కాశీ గారికి, తూర్పుగోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యదర్శి శ్రీమతి హేమతులసి గారికి, భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి గంగాభవాని గారికి, పిఏసిఎస్ అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా సుబ్బారెడ్డి గారు, అదేవిధంగా మండల శాఖ ప్రధాన కార్యదర్శి గిరిజా వెంకటకృష్ణ గారు, కార్యక్రమానికి వేదిక ముందున్న మండల పదాధికారులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మనందరం సోషల్ మీడియాలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు అని ఒకళ్ళకొకళ్ళు శుభాకాంక్షలు పంచుకుంటూ ఉన్నాం. కానీ అసలు పర్యావరణ దినోత్సవాన్ని ఎందుకు నిర్వహించుకుంటున్నాం అనే దానిపైన మన ఎవ్వరం దృష్టి సారించిన విషయాన్ని ఒక్కసారిగా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ ఆలోచన చెయ్యాలి. ఇవాళ ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ఏదైతే భారతీయ సంస్కృతిలో సింహభాగమైన ప్రకృతి పరిరక్షణ అనే కార్యక్రమాన్ని వారు చేపట్టడం, దానిలో భాగంగా అనేక కార్యక్రమాలని వారు ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. దానిలో ప్రధానమైంది అమ్మక పేరుతో మొక్క నాటడం ద్వారా ప్రతి ఒక్కరిలో పచ్చదనం పట్ల అవగాహన పెంపొందింపజేయాలనేది ఒకటైతే, స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఒక బ్రెయిన్ చైల్డ్, నరేంద్ర మోడీ గారి యొక్క బ్రెయిన్ చైల్డ్గా ప్లాస్టిక్ రహిత భారతదేశాన్ని తయారు చేయాలని, మరోపక్క వ్యవసాయాన్ని, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, సేంద్రీయ వ్యవసాయాన్ని, అదేవిధంగా ఏవైతే సహజ వనరులు ఉన్నాయో ఆ సహజ వనరులన్నింటినీ కాపాడుకునే దిశగా ఇవాళ ప్రతి పౌరుడు ముందుకు వెళ్ళాలని వారు సంకల్పం చేశారు. ఆ సంకల్పానికి అనుగుణంగా ఈరోజు అనేక కార్యక్రమాలని వారి 12 రోజుల పాటు ఇచ్చారు. ముఖ్యంగా ఇవాళ సహజ వనరులను కాపాడుకోవడంలో భాగంగా చెరువులు కానీ, నీటి కుంటలను కానీ, లేదా నదులను కానీ పరిరక్షించడం అనేది నరేంద్ర మోడీ గారి యొక్క ప్రధాన ధ్యేయం. గంగానదిని ప్రక్షాళన చేసి ఎంతో కాలుష్య సహితంగా ఉన్న గంగానదిని ఇవాళ ప్రక్షాళన చేసి ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన నీరు అందించే దిశగా ముందుకు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో ఉన్న నదులన్నింటినీ ప్రక్షాళన చేయాలి, కాలుష్యరహితంగా తయారు చేయాలని వారు సంకల్పించుకోవడం, అదేవిధంగా భారతదేశాన్ని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలి, దేశంగా తీర్చిదిద్దాలనే సత్సంకల్పంతో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. మరి ఎందువల్ల ఇవాళ భారతదేశానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వచ్చిన తర్వాత ఇంత సుస్థిరత వచ్చింది అనేది కూడా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది.
ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి సామాజిక బాధ్యతని, ప్రతి ఒక్కరు కనీసం ఒక్క మొక్క నాటి భావితరాలకు స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు కృషి చేయాలని కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాసబాబా పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేటలోని ఏపీఎస్సీ హైస్కూల్ ప్రాంగణంలో ఆయన ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. అనంతరం విద్యార్థులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే ఉద్దేశంతో సైకిల్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పెంక శ్రీనివాసబాబా వాతావరణ మార్పులు, పెరుగుతున్న కాలుష్యం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఎస్ఎంసీ కోఆపరేటివ్ సభ్యులు నోకరాజు గారికి, ఇంకా తెలుగుదేశం మిత్రులు సత్యనారాయణ గారికి, రావణ గారికి, శ్రీనివాస్ బాబా గారు రైట్ బాయ్. ఎలా అందరూ పెట్టలేదు అదే నాన్న పిల్లలు మట్టి వెనకాల ఉన్నారండి. ఒకసారి దాంతో లాగాలి. ఒకసారి కొంచెం వెనక్కి వస్తారా తమ్ముడు? బాబు సూపర్ లేదండి అసలు. బకెట్ ఏం లేదండి. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మా కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీలో అనేక చోట మొక్కలు నాటడం కానీ సైకిల్ ర్యాలీలు కానీ జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఏపీఎస్పీ హై స్కూల్లో పిల్లల చేత అందరి చేత మొక్కలు నాటించాం. అలాగే రమణీపేట గ్రామంలో ఉన్న అంటే కమ్యూనిటీ లీడర్స్, అలాగే పార్టీ బాగా పనిచేసే వాళ్ళు అందరం కలిసి ఒక సైకిల్ ర్యాలీ కూడా ఏర్పాటు చేసాం. అందరూ కూడా ఆనందంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు పిలుపు మేరకు ప్రజలందరూ కూడా మార్నింగు కాయగూరలు తేవటం, చిన్న చితకా పనులకి సైకిల్ మీద వెళ్ళాలి అన్న ఒక భావనలోకి వచ్చారు. ఏది చేసినా చంద్రబాబు నాయుడు గారు దేశానికి ముందు చూపుగా ఉపయోగపడి చేస్తాం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఆయన ఇచ్చిన పిలుపు వలన ఎంతో పెట్రోల్ కన్సంప్షన్ తగ్గుతుంది. ముఖ్యంగా అందరికీ కూడా ఎక్సర్సైజ్ జరుగుతుంది. సైకిల్ తొక్కడం వలన మార్నింగ్ వాకింగ్ చేస్తే ఎంతో, సైకిల్ తొక్కడం వలన కూడా అంతే ప్రయోజనం ఉంటుంది. ఇదే విధంగా మన రాష్ట్రంలో అన్నీ ఫాలో అవ్వాలి. ఎలాంటివి మైకా కవర్లు ఉపయోగిస్తాం మానేయాలి. ఎన్విరాన్మెంట్కి మనం సహకారం చేస్తే ఎన్విరాన్మెంట్ మళ్ళీ తిరిగి మనకిస్తుంది. మనం మొక్క నాటామంటే తిరిగి మనకు ఆక్సిజన్ ఇస్తుంది. ఇప్పుడు ఆక్సిజన్ అన్నీ కూడా పొల్యూట్ అయిపోయినాయి. ఆ పొల్యూషన్ మన ఇండస్ట్రియలైజేషన్ అయిపోయింది. ఎక్కువ ఇండస్ట్రీలు వస్తాయి, దానికి తగ్గ గ్రీన్ బెల్ట్ మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్గా బ్యాలెన్స్ అవుతుంది. దాన్ని గమనించుకుని మన ప్రతి ఇంట్లోని కూడా ఈరోజు ఒక మొక్క నాటాలని చంద్రబాబు నాయుడు గారు పిలుపుచ్చారు. ఖచ్చితంగా అందరూ కూడా ఈ పిలుపు మేరకు మొక్క నాటడమే కాదు, మనం నాటి మొక్క మనం దానికి రోజు నీరు వేసేలాగా ఏర్పాట్లు కూడా చేయాలి. మన ఇంటి దగ్గర మొక్క అయితే మనం చూసుకుంటాం. ఎక్కడైనా స్కూల్స్ దగ్గర పెడితే స్కూల్స్ దగ్గర వాళ్ళతో కమ్యూనికేట్ చేసి, పంచాయతీ వాళ్ళతో కమ్యూనికేట్ చేసి మొక్కను బతికిస్తేనే మనం నాటిన మొక్కకి పరమార్థం ఉంటుంది. అలాంటి కార్యక్రమాలన్నీ మేము చేస్తున్నాం. జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ గారు, జై పవన్ కళ్యాణ్. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని, మొక్కలు నాటడం సామాజిక బాధ్యతగా చేపట్టాలని శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా ఎమ్మెల్సీ పేరాపతుల రాజశేఖం పిలుపునిచ్చారు. పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామంలో గల పీఠం ఆశ్రమం ప్రాంగణంలో ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన
పళ్ళ పుష్పాల మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా, ఎమ్మెల్సీ పేరా బతుల రాశికం హాజరయ్యారు. ఈ సందర్భంగా వారి చేతుల మీదుగా మొక్కలు నాటారు. అనంతరం వారిరువురు జెండా ఊపి పర్యావరణ పరిరక్షణకు అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఉమర్ అలీషా, ఎమ్మెల్సీ పేరా బతుల రాశికం మీడియాతో మాట్లాడారు. ప్రతి పక్క ఒక ఆక్సిజన్ సిలిండర్ వంటిది. ప్రతి పక్క ఒక ఆక్సిజన్ సిలిండర్ వంటిది. ప్రతి పక్క ఒక ఆక్సిజన్ సిలిండర్ వంటిది. ప్రగతికి మెట్టు, ప్రగతికి మెట్టు, సంక్షేమానికి మెట్టు, సంక్షేమానికి మెట్టు. ఒకసారి అట్లాగండి కొంచెం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేటువంటి ఒక బృహత్తర కార్యక్రమం ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ద్వారా ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటి ఆ 3 మొక్కల్ని మరొక ముగ్గురి చేత 3 మొక్కలు నాటించడం ద్వారా మన ప్రాంతం అంతా కూడా హరితవనంగా మారుతుంది. తద్వారా మన చల్లని నీడ, భూజలాలు సంరక్షణ మరియు స్వచ్ఛమైనటువంటి ప్రాణవాయువు మనకు లభించడమే కాకుండా మన చుట్టూ పరిసర ప్రాంతం అంతా కూడా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ప్రతి ఒక్కరూ సృష్టించుకునేటువంటి అవకాశం కలుగుతుంది. అది తనకి తన సమాజానికి సేవ చేసినట్టుగా గుర్తించి అది భగవత్ సేవగా మనం భావించుకున్నట్లయితే మన ప్రతి ఒక్కరూ కూడా ఈ 3 మొక్కలు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైనటువంటి త్రిమూర్త్యాత్మకమైనటువంటి గురుతత్వం కనుక ఆ గురుతత్వానికి ఏ విధంగా ఆ 3 శక్తులు అవసరమో అదేవిధంగా మన జీవన తత్వానికి 3 మొక్కల అవసరం. ఉమర్ అలీషా మన రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువు గారు, పెద్దలు, ఆధ్యాత్మిక తత్వవేత్త ఉమర్ అలీషా గారు మరి ఆయన ఆధ్వర్యంలో ఆయన ఆశ్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా అలాగే పక్క రాష్ట్రాల్లో కూడా తెలంగాణలో కూడా ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి. ఎంతోమంది ఆయన భక్తులు ఉన్నారు. ఆయన ఒక పిలుపు మేరకు ప్రతి మనిషి కూడా 3 మొక్కలు పాతి అవి పెద్ద అయ్యే వరకు బాధ్యత తీసుకోవాలని ఈరోజు పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆయన పిలుపునివ్వడం చాలా మంచి సంతోషం. ఎందుకంటే ఆమెకి మొక్కలు పాతితే మనకి ఆ దేవుడికి సేవ చేసినట్టే భావన కల్పించే విధంగా ఆయన చెప్పడం మా అందరినీ కూడా మరి చైతన్యపరిచే కార్యక్రమం. ఈరోజు మన ఆయన ఆశ్రమంలో ఈరోజు కాకినాడలో మరి ఎంతోమంది పిల్లలు, పెద్దలు అందరూ వచ్చారు. పిల్లల్లో కూడా చైతన్యం తీసుకొచ్చి ప్రతి ఇంటి ముందు మొక్కలు పాతినట్లయితే మనకి ఆరోగ్యకరమైన వాతావరణం అవ్వచ్చు, మంచి ఆక్సిజన్ ఇస్తుందని చెప్పడం మంచి కార్యక్రమం. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అలాగే నాయకత్వంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా 2,50,00,000 సీడ్ బౌల్స్ కూడా మరి అందరికీ ప్రతి ఇంటికి కూడా ఇవ్వడం జరుగుతుంది. సీడ్ బౌల్స్ అంటే మీ అందరికీ తెలుసు, ఫారెస్ట్లో సేకరించి వృక్షాల నుంచి ఆ సీడ్ బౌల్స్గా తయారు చేసి వాటిని ఇంటింటికి పంచిపెడతాం జరుగుతుంది. ఈరోజు కాకినాడ పట్టణంలో కూడా సుమారు 6 లక్షల సీడ్ బౌల్స్ మరి ఎమ్మెల్యే గారు కొండబాబు గారి ఆధ్వర్యంలో కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మేమందరం చెప్పేది ఒకటే, ఈ ప్రభుత్వం కానీ ప్రజలు కానీ మనందరం కూడా ఆరోగ్యంగా ఉండాలి, మంచి వాతావరణంలో జీవించాలంటే మొక్కలు నాటాలి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే పట్టణీకరణ పెరుగుతుంది. మరి రోడ్లు, సిమెంట్ రోడ్లు, కన్స్ట్రక్షన్ ఇల్లు పెరుగుతున్నాయి, వేడి ఎక్కువ ఉంటుంది. మొక్కల్ని ఎక్కువ మనం ప్రోత్సహించట్లేదు. ముఖ్యంగా టౌన్ ఎవరైతే నాగరికత ప్రపంచంలో పట్టణాల్లో ఉన్నారో ప్రతి ఇంటి ముందు కూడా మొక్కలు పాతి పర్యావరణ సమతుల్యాన్ని మనం పాటించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ముఖ్యంగా ప్లాస్టిక్ రహిత సమాజం కూడా ఈ సందర్భంగా మనం సగం పొల్యూషన్ ఎక్కడి నుంచి వస్తుందంటే ప్లాస్టిక్ వాడకం వల్ల. ప్లాస్టిక్ను కూడా తగ్గించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని పిఠాపురం పట్టణంలో పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణ, ఘన వ్యర్థాల నిర్వహణపై విస్తృత అవగాహన ర్యాలీ నిర్వహించారు.
పిఠాపురం పురపాలక సంఘం కమిషనర్ కనకారావు, పాడా పీడీ శివరాంప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాడా కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ నిబద్ధతను చాటుకున్నారు. అనంతరం పాడా కార్యాలయం నుండి ఉప్పాడ సెంటర్ వరకు భారీ అవగాహన ర్యాలీ నిర్వహించి ఉప్పాడ సెంటర్లో మానవహారం చేపట్టి ప్రజలకు పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యత వివరించారు. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొనిదెల పవన్ కళ్యాణ్ సూచించిన పచ్చని ఆంధ్రప్రదేశ్ పరిశుభ్రమైన పిఠాపురం లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటుదాం, పర్యావరణ పరిరక్షణ దినోత్సవానికి పర్యావరణాన్ని పవన్ కళ్యాణ్ పర్యావరణాన్ని జై జనసేన మనం కాపాడుకుంటాం. పర్యావరణాన్ని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, ఓటమి ప్రభుత్వ నాయకత్వం, జై చంద్రబాబు నాయుడు గారు, జై పవన్ కళ్యాణ్ గారు, జై మోడీ గారు, జై కూటమి, ఓటమి ప్రభుత్వ నాయకత్వం, పర్యావరణాన్ని జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ, జై కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం పట్టణాన్ని ఎల్లప్పుడూ పరిశుభ్రతగా ఉంచాలని, ఎప్పుడూ పచ్చదనంతో కలకలలాడాలని, పర్యావరణాన్ని రక్షించుకోవాలని మరి పిఠాపురం పట్టణ ప్రజలకే కాకుండా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా మరి ఈ రోజు మొక్కలు నాటేటువంటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ మొక్కలు నాటేటువంటి కార్యక్రమం అలాగే పట్టణాన్ని పరిశుభ్రతగా ఉంచుకోవడం కోసం, ప్రజలకి అవేర్నెస్ తెలియజేయడం కోసం ఈ రోజు జనసేన పార్టీకి సంబంధించినటువంటి జనసేన పార్టీ శ్రేణులు, కూటమి శ్రేణులు అందరూ కలిపి ఈ రోజు పిఠాపురం పట్టణంలో పడా కార్యాలయం వద్ద మొక్కలు నాటడం, దానికి మొక్కలు నాటడమే కాకుండా మొక్క బ్రతికే వరకు కూడా దాన్ని కాపాడుకునే విధంగా చర్యలు తీసుకోవటం, అలాగే ఎల్లప్పుడూ కూడా మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఉన్నాయో పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం అనేటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆశయాన్ని పిఠాపురంలో మరి ఎల్లప్పుడూ కాపాడుకునే విధంగా మరి ఈ రోజు కూటమి పార్టీ నాయకులు, మరీ ముఖ్యంగా జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మరి 5 మెన్ కమిటీగా ఉన్నటువంటి ఓదూరి కిషోర్ గారు కానీ, అలాగే నగర పార్టీ అధ్యక్షురాలు, అలాగే మండల పార్టీ అధ్యక్షులు, మరి పట్టణంలో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు, రూరల్ పార్టీ జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, మరి బీజేపీ పార్టీ వారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవటం, ఏదైనా త్వరలోనే పిఠాపురం పట్టణంలో ఎక్కడ మొక్క అవసరమైతే అక్కడ మొక్క నాటే విధంగా మరి చర్యలు చేపడతా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. త్వరలోనే 10,000 మొక్కలు మరి ఇక్కడ పిఠాపురం పట్టణంలో నాటడానికి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయటం అయింది. ఏదేమైనా పిఠాపురం పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం, ఎక్కడ రోడ్లు మరి ఎక్కడ చెత్త చెదారంతో లేకుండా ఎప్పుడు చూసినా పరిశుభ్రంగా ఉండేలాగా, మరి పట్టణం అంతా కూడా పచ్చదనంతో నిండేలాగా మరి ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి తరఫున పిఠాపురం పట్టణ ప్రజలను కోరుతా ఉన్నాం, మన పట్టణాన్ని మనం కాపాడుకుందాం. మరి ఎక్కడ రోడ్ల మీద చెత్త వేయొద్దు. మరి తడి చెత్త పొడి చెత్త సేకరించేటువంటి వాహనాలు కూడా తిరుగుతా ఉన్నాయి. మున్సిపల్ సిబ్బందికి సహకరించండి. మున్సిపల్ సిబ్బంది పిఠాపురం పట్టణంలో తక్కువగా ఉన్నప్పుడు మొన్ననే మరి కొత్తగా కొంతమంది సిబ్బందిని కూడా నియమించుకోవడం జరిగింది. 40 మంది సిబ్బందిని కూడా. ఆషాఢ మాసం జూలై 15 నుంచి కాశీ వారాహిగుప్త నవరాత్రులు నిర్వహించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని భక్తులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆలయ ధర్మకర్త చిక్కల ద్రబాబు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం కరప గ్రామంలో గల కాశీ వారాహి అమ్మవారి ఆలయ ఆవరణలో శుక్రవారం పురస్కరించుకొని అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త చిక్కల ద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి జిల్లా నలుమూల నుంచి వేలాది మంది మహిళా భక్తులు తరలివచ్చి అమ్మవారి కుంకుమ పూజలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు చెరుకురి సుబ్బన్న ఆచార్యులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలతో కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త చిక్కల ద్రబాబు, ఆలయ అర్చకులు చెరుకురి సుబ్బన్న మాట్లాడుతూ కాశీ వారాహి అమ్మవారి ఆశస్సులు ప్రతి ఒక్కరికి కలగాలనే ఉద్దేశంతో ప్రతి శుక్రవారం భక్తులతో కుంకుమ పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. భయం మాట్లాడాలంటది, లోపల మనసు ఉంటుంది, మాట్లాడుతున్నారు, మనసులో మాట్లాడాలంటే బుద్ధి ఏం చెప్తుంది, బాబోయ్ మనం ఏం మాట్లాడతాం ఏంటో, ఇది ఏమి వెళ్ళిపోతా ఏంటో, 10 మంది చూస్తారో ఏమో అనుకుంటా. అందరూ కూడా నమస్కారం చేసుకుంటూ చెప్పండి. పంచమి శుక్రవార ప్రయుక్త మహాపర్వణి పుణ్యకాళి శ్రీ కాశీ వారాహి కాశీ వారాల నంబర్ 15వ వారు శుక్రవారం కుంకుమ పూజ అండి. అలాగే రేపు జూలై 15 నుంచి నవరాత్రులు 11 రోజులు అండి. అంటే 9 రోజులు కానీ 11 రోజులు. ఈ 11 రోజులు కూడా అందరికీ చీర జాకెట్ అందరికీ మాలలు కూడా ఇస్తామండి. 11 రోజులు కూడా భోజనం ఇక్కడే పెట్టాలని సంకల్పంతో కూడా ఉన్నాం. ఎందుకంటే మానవ జీవితంలో ఏది శాశ్వతం కాదు, చేసుకున్న బట్టి మనకు ఉంటుంది కాబట్టి ఆ సంకల్పంతో లోక కళ్యాణం కాబట్టి చేస్తున్నాం. ఇది వచ్చే నెల జూలై 15 తారీఖు నుంచి మాల కార్యక్రమం. అలాగే లాస్ట్ రోజు 1,00,000 మందికి జనాలకు ఏర్పాట్లతో చూస్తున్నాం. దానికి 20 ఎకరాల పార్కింగ్ కూడా ప్లేస్ ఏర్పాట్లు చేస్తాం. అంటే చూడండి ఎంత వైబ్రేషన్ ఉందో. చుట్టుపక్కల దేవతలు ఉన్నా నాకు కాదని అంటలేదు. ఈ కాశీ అమ్మవారు మన భారతదేశంలో 2వ అమ్మవారు కాబట్టి ఎంత మండు ఎండలో కూడా ఎంత జనం అవుతున్నారంటే అదంతా నా గొప్పతనం కాదు, కాశీ వారాహి అమ్మవారి గొప్పతనం కాబట్టి ఈ కార్యక్రమం ఇంత జరుగుతుంది. మీరే చూడండి 15 కుంకుమ పూజ జనం ఎంత చూడండి. ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఏపీలో ఎంత కుంకుమ పూజ చేసే గుళ్ళు ఎక్కడ లేవు. ఇది కాశీ వారాహి అమ్మవారు ఇచ్చిన అదృష్టంగా భావించి ఈ కార్యక్రమం ముందుకెళ్తుంది. అందరికీ నమస్కారం.
కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని కాకినాడ రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఆరోపించారు. అందులో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గ మండల కేంద్రం కరప గ్రామంలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. మండల వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతా ఈశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ముఖ్య అతిథిగా పాల్గొని మండల వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి కరప మార్కెట్ సెంటర్ నుండి మెయిన్ రోడ్ మీదుగా కరప ఆరోగ్య కేంద్రం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. చంద్రబాబు నాయుడు గారి మోసాలని తగాలని బయట పెట్టే కార్యక్రమం కూడా నెరవేర్చకుండా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇంకో పక్కన మరి కార్యక్రమం ఉద్దేశించి మన కడప ఎక్సర్పంచ్ కడపలో ఇప్పుడే భారీ ర్యాలీ చేసి ఏవైతే బాండ్లు కానీ ఆయన హామీ ఇచ్చిన మేనిఫెస్టో పత్రాలు ఉంటే వాటిని కూడా నిరసన కార్యక్రమంలో భాగంగా తగలబెట్టాం. మేము ఒకటే చెప్తున్నాం, చంద్రబాబు మీరు ఈ రాష్ట్రాన్ని తగలబెట్టేస్తున్నారు. 2 ఏళ్ళు అయింది, ప్రతి వర్గాన్ని వెన్నుపోటు పొడిచారు. ఇచ్చిన ఒక హామీ నెరవేర్చలే. మహిళలను కానీ, విద్యార్థులను కానీ, ఉపాధ్యాయులను కానీ, రైతులను కానీ ఏ ఒక్కరిని మోసం చేయకుండా వదలలే. ఒక కొత్త రేషన్ కార్డు, కొత్త పెన్షను, కొత్త ఇల్లు, కొత్త స్థలం ఒక్కటి ఇవ్వలే. ఈ 6.5 లక్షల పెన్షన్లు ఈ 2 ఏళ్ల కాలంలో తీసేశాం. మేము చెప్తున్నాం, ఒక్క రేషన్ కార్డు ఎక్కడైనా కొత్తగా ఇస్తే చూపించమని. ఇప్పుడే నాని అని మా కార్యకర్త చెప్తా ఉన్నాడు, ఆయన కట్టుకున్న ఇంటికి బిల్లే పడలే. కొత్త ఇల్లు సంగతి దేవుడు. అసలు ఏం చేస్తున్నారు మీరు ఈ ప్రభుత్వం? ప్రతి మంగళవారం 4,000 కోట్లు అప్పు తెస్తున్నావు కదా, నెలకి 4 మంగళవారాలు 16,000 కోట్లు. ఏం చేస్తున్నావు? ఇంచుమించుగా ఈ 2 ఏళ్ల కాలంలో 2,80,000 కోట్ల పైన అప్పు చేశారు కదా. ఈ డబ్బు ఎక్కడికి, ఎవరి అకౌంట్లో వేసారు? ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు లబ్ధిదారుల అకౌంట్లో డబ్బులు వేసేవారు, మీరు ఎవరికైనా 1 రూపాయి వేసారా? రైతులకి పంటలు పోతే వెంటనే పరిహారం ఇచ్చాం, మా గవర్నమెంట్లో మీరు ఇచ్చారా? రైతులకి ఉచిత పంటల బీమా అమలు చేసాం, మీరు చేశారా? కనీసం వేసవిలో తాగునీటిని సక్రమంగా అందించలేకపోతున్నారు. మీ కేవలం మీకున్న పత్రికల్లో ఆహా ఓహో అని రాసుకోవడం వల్ల ఎవరికి లాభం? నా అంత రోడ్డు లేడు అని అనుకుంటే ఎవరికి లాభం? మీ ఇంటికి మోడీ వస్తే ఎవరికి లాభం? ప్రజలు ఇక్కడ అల్లాడిపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు ఢిల్లీ నా గుప్పిట్లో ఉంది, లేకపోతే మొత్తం అధికారం నా చెప్పు చేతల్లో ఉందని అంటే, అధికారం నీ చెప్పు చేతల్లో ఉంది కాబట్టి అన్ని చేయమని అడుగుతున్నాం. నేను చాలా గట్టిగా చెప్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిందే. బీసీలకి 50 ఏళ్లకి మీరు పెన్షన్ ఇస్తానన్నారా లేదా? అమలు చేయాల్సిందే. మీరు ఇచ్చిన బాండ్లకి విలువ లేదని లేకపోతే ఒప్పుకోండి అని చెప్తున్నాం. మీరు ఇంటింటికి బాండ్లు పంపించారు, ఇవాళ మా వాళ్ళు కూడా తెచ్చారు బాండ్లు. ఆ బాండ్లు మా వాళ్ళు కూడా తీసుకొచ్చారు. ఇక్కడ తీసుకొచ్చి చూస్తే సంతకం చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి త్రికరణ శుద్ధిగా అని పెట్టాడు. నీకు త్రికరణ శుద్ధి ఉంటాయి కదా మీకు. ఏమన్నా అంటే మీ లోకేష్ ఒక రెడ్ బుక్ పట్టుకుని తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడే మేము అంబేద్కర్ గారికి పూలమాల వేసి ప్రారంభించాం. మేము అంబేద్కర్ రాజ్యాంగాన్ని నమ్మేవాళ్ళం. మీరు అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయండి. మీరు కేసులు పెట్టి, తప్పుడు కేసులు పెట్టి, జైల్లో పెట్టి ఎవరిని బెదిరిస్తారు? ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ విగ్రహం కాకినాడ రూరల్ నియోజకవర్గం కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో ఏర్పాటు చేయడం అందరికీ గర్వకారణమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. ఇంద్రపాలెం గ్రామం నేరళ్లం గుడి సెంటర్ సమీపంలో ఏర్పాటు చేసిన ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ విగ్రహాన్ని ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే పంతం నానాజీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థలదాతలకు, విగ్రహదాతలకు డొక్కా సీతమ్మ సేవా సంఘం సభ్యులకు ప్రత్యేకంగా అభినందించారు.
వెంకటశెట్టి బాబీ గారు, ఎంకే శ్రీనివాస్ బాబు గారు, అలాగే ముగ్గురు వెంకటేశ్వరరావు గారు అందరికీ కూడా స్వాగతం చెప్తున్నామండి. చేసిన పంతం నాగార్జున గారు శాసనసభ్యులకి, అలాగే ఎందుకంటే ఇంత చక్కటి కార్యక్రమం డొక్కా సీతమ్మ గారు పేరు పదే మనం వెంటనే కానీ డొక్కా సీతమ్మ గారు సాక్షాత్తుగా పిలిచినట్టు చేసినట్టు ఆ శిల్పికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. నిజంగా గొప్పగా మంచి సెంటర్లో మంచి చోట చాలా చోట పెట్టాడు. అలాగే డొక్కా సీతమ్మ గారి గురించి నేను 10 సార్లు చెప్పక్కర్లేదు, ప్రపంచంగా తెలుసు. కానీ వారి యొక్క గొప్పతనం ఎటువంటి సందర్భాల్లో మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి కాబట్టి నేను చెప్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే పెద్ద దానశీల్ గారుగా ఆవిడ ప్రసిద్ధి చెందడం జరిగింది. డొక్కా సీతమ్మ గారు నేను కూడా 2-3 సార్లు ఆవిడ ఉన్న ఇంటికి నేను చూడడం జరిగింది. పదే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు పదే డొక్కా సీతమ్మ గారి పేరు ప్రస్తావిస్తూ ఉంటారు. అందుకని నేను అక్కడికి వెళ్ళి ఒకసారి మా నాయకుడు చెప్తున్న విశిష్టత ఏముందని చెప్పి వెళ్ళి అక్కడికి ఇంటికి వెళ్ళి కూడా చూపించాను. చాలా చిన్న ఇల్లు, అంత ఇంట్లో ఉంటూ ఆకలితో ఉన్న వాళ్ళు ఎవరికి కూడా ఆకలి అంత పదం అర్ధరాత్రి వచ్చా సరే మనకి జగన్ కోటేశ్వరరావు చెప్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. అర్ధరాత్రి ఎక్కడ గ్రామం దాకా ఆవిడ ఊరు బయటకు వెళ్తా ఉంటే ఆవిడ ఇంటికి భోజనానికి నిలొస్తే ప్రయాణం మానుకు వచ్చి ఆవిడ వడ్డించిన సందర్భాలు కూడా చెప్తా ఉన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కాకినాడ నగరంలో పలు సామాజిక, వైద్య, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు, మొక్కల నాటకం, పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యుడు పేరాబతుల రాజశేఖర్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనముడి కొండబాబు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు, వైద్యులు, సామాజిక కార్యకర్తలు, విద్యార్థులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణ, చెట్ల పెంపకం, ప్లాస్టిక్ వినియోగ నియంత్రణ, పరిశుభ్రత, వాతావరణ మార్పుల ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. హెల్త్ డిపార్ట్మెంట్ అందరూ కూడా, అలాగే ఈ వార్డుకు సంబంధించిన కూటమి నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది. పబ్లిక్ ముఖ్యంగా ఈ రోజు మనం చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం మోడీ గారు అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా దీని మీద ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. స్వయంగా ఈ రోజు ముఖ్యమంత్రి గారు పాల్గొనే కార్యక్రమంలో ఆయన వైజాగ్లో పర్యావరణ రహిత సమాజాన్ని మరి అందరూ మరి ఒక ఆదర్శంగా తీసుకోవాలని చెప్పడం గురించి ఆయన హెలికాప్టర్ దిగిన వెంటనే మరి ఆయన ప్రోగ్రామ్ అటెండ్ అయ్యే వరకు సైకిల్ మీద ఆయన వెళ్ళటం జరుగుతుంది. దాంట్లో భాగంగా మమ్మల్ని అందరినీ కూడా ఈరోజు మరి పొల్యూషన్ రహిత సమాజాన్ని వెహికల్స్ వాడొద్దని చెప్పడం, మేము కూడా కొండబాబు గారు మేము అందరం కూడా ఈరోజు ఇంటి దగ్గర నుంచి కూడా పాల్గొనే కార్యక్రమానికి సైకిల్ మీద రావడం జరిగింది. ఎందుకంటే ఒక రోజు మేము సైకిల్ దొక్కినంత మాత్రాన అది ఏదో మార్పు వస్తుందని కాదు, పబ్లిక్ లో మెసేజ్ ఇవ్వాలి. బాధ్యత గల నాయకులుగా, ప్రజాప్రతినిధులుగా మాకు సొసైటీ మీద బాధ్యత ఉంది కాబట్టి ఒక మెసేజ్ ఇవ్వాలి, పిల్లల్లో చైతన్యం తీసుకురావాలని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పిలుపుకోవడం జరిగింది. ఆరోగ్య మహాభాగ్యం అని చెప్పారు పెద్దలు, కానీ మనం క్రమక్రమ అది అన్ని పాటించలేకపోతున్నాం. ఆరోగ్యాన్ని పాడు చేయడానికి కూడా కారణం మనం అయిపోయాం. ఈ రోజున మనం పాడు చేసుకుంటున్నాం, మన పర్యావరణాన్ని, ప్రకృతిని కూడా పాడు చేసేసుకుంటున్నాం. మనం కాపాడుకోవాలని చెప్పి ఈరోజు యాక్చువల్గా పర్యావరణ దినోత్సవం అంటే ఇది 1972 నుంచి మొదలైంది. దానికి ఉపయోగం ఏంటంటే మన ఆరోగ్యానికి ముఖ్యంగా పర్యావరణమే కారణం. పర్యావరణము అంటే మనం తాగే నీరు, తినే ఆహారం, పీల్చే గాలి అండ్ ప్లాస్టిక్ నివారణ, ఇవన్నీ చాలా ముఖ్యం.
మనకే కాకుండా మనుషులకే కాకుండా జంతువులకి, పక్షులకి అందరికీ కూడా ఆరోగ్యం ఇది. సో ఇప్పుడు మనకి ఏం జరుగుతుందంటే ఈ వాహన కాలుష్యం అని, ఈ ప్లాస్టిక్లు ఎక్కడ పడితే అక్కడ పాడేయటం అని, సో దీని మూలాన ఇక్కడ ఎక్కువ మట్టి లేకుండా చెట్లు నరికేయటం, ఫారెస్ట్ లేకుండా నరికేయటం, అండ్ కాంక్రీట్ భవనాలు ఎక్కువైపోవటం, దీని మూలాన వాతావరణంలో గ్లోబల్ వార్మింగ్, ఉష్ణోగ్రత పెరిగిపోయి దానివల్ల నేచురల్ వర్షాల కన్నా వరదలు ఇలాంటివి రావడం, ఈ ఉష్ణోగ్రత తట్టుకోలేకపోవటం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అందరూ కూడాను ఈ పర్లోపేటలో ఉన్నటువంటి పిహెచ్సిలో ఉన్నటువంటి ప్రాంతంలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని కూటమి నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాని ప్రకారం, లోకల్ నాయకులైనటువంటి కొండబాబు గారు, అదేవిధంగా రాజశేఖరం గారు చెప్పినటువంటి దాని ప్రకారం వీళ్ళందరూ కూడా IMA, ఆల్ ఈజ్ వెల్, వీళ్ళందరూ కూడాను ఫాగ్జీ, వీళ్ళందరూ కూడాను వచ్చి స్వచ్ఛందంగా ఈ క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని, అంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, మొక్కలు నాటడం, పర్యావరణాన్ని కాపాడటం అనేటువంటి దీని మీద ఫోకస్ చేసుకొని ముందుకు తీసుకుని వెళ్తున్నారండి. ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకుని వెళ్తాము. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే పురస్కరించుకుని జూన్ 5వ తారీఖున ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పర్యావరణం మీద ప్రజలకి మంచి అవగాహన కల్పించి ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడానికి. సాంప్రదాయ పట్టు చీరలు, చేనేత వస్త్రాలకు ప్రసిద్ధి చెందిన కాంచీపురం నారాయణి సిల్క్ కాకినాడ నగరంలోని మెయిన్ రోడ్ బస్సు సెంటర్లో సరికొత్త హంగులతో తన షోరూంను గురువారం ఘనంగా ప్రారంభించింది. ప్రముఖ సినీ, టెలివిజన్ నటి అనసూయ భరద్వాజ్ చేతుల మీదుగా జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో వ్యాపారవేత్తలు, ప్రముఖులు, వస్త్రప్రియులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనసూయ భరద్వాజ్ మాట్లాడుతూ కాంచీపురం నారాయణి సిల్క్ లో సాంప్రదాయ కంచిపట్టు వైభవం ప్రతిబింబిస్తుందని, మహిళలకు ఆకర్షణీయమైన డిజైన్లు, నాణ్యమైన వస్త్రాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. సంస్థ డైరెక్టర్లు మాట్లాడుతూ కాకినాడ మరియు గోదావరి జిల్లాల వినియోగదారులకు అత్యుత్తమ నాణ్యత కలిగిన కాంచీపురం పట్టు చీరలు, వివాహాది శుభకార్యాలకు అనువైన ప్రత్యేక కలెక్షన్లు అందుబాటులో ఉంచామని తెలిపారు. సాగర స్వాగతాన్ని తెలియజేద్దాం. విచ్చేసినటువంటి ప్రముఖ సినీ నటి తన అందంతో, తన అభినయంతో మనసుని దోచుకున్నటువంటి సినీ నటి శ్రీమతి అనసూయ భరద్వాజ్ గారికి శ్రీమతి అనసూయ భరద్వాజ్ గారు ఒక్కసారి యూత్ అందరూ గట్టిగా వాయుమతే జలసయనే స్వయం దానాజా సత్యంతో పరమేతనే సోపరిదత్తకాయ విష్ణువత్తే మహేంద్రే మానవే మానవప్రియా ప్రచోదయాదు.
కొంచెం వెనక్కి రాసి సెల్ ఫోన్ పట్టుకొని తర్వాత ఫీడ్ అయ్యి అంటారు. తర్వాత మొబైల్లో కూడా ఫైన్లో పెట్టి తీసి చెప్తే గ్రీన్ మాట మన గ్రీన్ చాలా బాగుంటుంది. మేడం ఒకసారి ఇట్టండి. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం సారీ గురించి. కలంకారీ మీనా వర్క్ అది నేను చెప్పాలా? నాకు పట్టు చీర అని అర్థం అవుతుంది కానీ కలంకారీ మీనా వర్క్. ఓకే మీడియా కొంచెం ఇలా స్పేస్ ఎలా పెడుతుంది అండ్ కాకినాడలో మన కాంచీపురం నారాయణి సిల్క్స్ కాకినాడలోనే కాదు ద బ్రాండ్ మన అందరికీ తెలుసు ఎంత ప్రసిద్ధిగాంచిందో. క్వాలిటీ కానివ్వండి అండ్ చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ విషయంలో కానివ్వండి, రేంజ్లో కానివ్వండి, మన కాంచీపురం నారాయణి సిల్క్స్ పెట్టింది పేరు. ఇది 8th స్టోర్ అండ్ దాని రీలాంచ్కి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. కాకినాడ రావడం నాకు ఎప్పుడూ చాలా హ్యాపీగా ఉంటుంది. నిన్ననే చాలా చక్కగా పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి దర్శనం చేసుకుని అలాగే ఐ థింక్ తొలి తిరుపతి అనే 9000 సంవత్సరాల క్రితం ఉన్న గుడికి కూడా వెళ్ళాను. చాలా పాజిటివిటీతో ఈరోజు మీ ముందులా ఉన్నాను మన కాంచీపురం నారాయణి సిల్క్స్లో. ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ నా అసోసియేషన్ విత్ దిస్ బ్రాండ్. అండ్ నారాయణి సిల్క్స్ ప్రత్యేకత ఏంటంటే నాట్ జస్ట్ అంటే ఒక మనందరికీ యాజ్ ఇండివిజువల్స్ ప్రతి అకేషన్ చాలా స్పెషల్. సో పెళ్ళికి సంబంధించి 5 అకేషన్స్ ఉంటాయి. అంటే పెళ్లి కూతురు చేయడము, పెళ్ళి తర్వాత మెహందీ, సంగీత్ అండ్ దెన్ రిసెప్షన్. సో ఇవి కాకుండా పెట్టే బట్టలు కూడా ఉంటాయి. పెళ్ళంటే ఆడవాళ్ళందరం సెలబ్రేట్ చేసుకుంటాం మోర్ దెన్ మెన్. సో సింగిల్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆల్ విమెన్. ప్రతి రిలేషన్కి సంబంధించి గిఫ్టింగ్ పర్పస్కి కూడా ద రేంజ్ దే హ్యావ్ ఇస్ ఎక్స్ట్రాడినరీ. సో ఈరోజు మన కాకినాడలో కాంచీపురం నారాయణి సిల్క్స్ రీలాంచ్ సందర్భంగా చాలా ఓపెనింగ్ ఆఫర్స్ కూడా ఇస్తున్నారు. ఐ థింక్ 2,999, 3,999 అలా 5 శారీస్. సో చాలా గుర్తుపెట్టుకునేలాగా కూడా ఉన్నాయి. సిపిఎం కాకినాడ నగర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం కాకినాడ జిల్లా పరిషత్ సెంటర్లో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం, కార్మిక హక్కుల రక్షణ కోసం సిపిఎం నిరంతరం ఉద్యమాలు, పోరాటాలు నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. అయితే మహానేత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తితో శక్తి మేరకు సేవా సహాయ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామన్నారు. కాకినాడ నగరం సేవలకు, సహాయ కార్యక్రమాలకు చిరునామాగా ఉందన్నారు. వేసవి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల మజ్జిగ పంపిణీ ఏర్పాట్లు చేస్తామన్నారు.
సిపిఎం పార్టీ నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారానికి, కార్మిక హక్కుల రక్షణ కోసం ఉద్యమాలు, పోరాటాలు నిర్వహిస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. మహానేత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తితో ప్రజాసేవ కూడా చేయాలనే కృషిలో భాగంగా గత 7-8 సంవత్సరాలుగా జిల్లా కలెక్టర్ కార్యాలయం కానీ, జిల్లా పరిషత్ సెంటర్లో కానీ దాతల యొక్క సహకారంతో మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు కాకినాడ జిల్లా పరిషత్ సెంటర్లో రిటైర్డు మాస్టారు కుప్పిశెట్టి సత్యనారాయణ గారి యొక్క జ్ఞాపకార్థం వారి కుమారుడు కుప్పిశెట్టి శ్రీధర్ వారి కుటుంబ సభ్యుల సహకారంతో జిల్లా పరిషత్ సెంటర్లో మజ్జిగ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు ఈ ఎండ తీవ్రతకి పెద్ద ఎత్తున ఈ కేంద్రానికి రావడం అనేది, ఈ సహాయ కార్యక్రమం నిర్వహించడం అనేది సిపిఎం కార్యకర్తలుగా మేము సంతోషిస్తున్నాం. ఇలా అనేకమైనటువంటి సంస్థలు, సంఘాలు ముందుకు రావాలి. కాకినాడ నగరం సేవలకి, సహాయ కార్యక్రమాలకి చిరునామాగా నిలిచే ఒక అద్భుతమైన నగరం. ఇక్కడ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎంతమంది సంస్థలు, సంఘాలు, పార్టీలు ముందుకొచ్చి అన్ని రకాలుగా మజ్జిగలు, చలివేంద్రాలు నిర్వహించాలని సిపిఎంగా మా వంతు పాత్ర మేము నిర్వహిస్తున్నామని తెలియజేస్తూ సహకరించిన దాతలకి, పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వెన్నుపోటుకు పేటెంట్ హక్కు పొందిన గనుడు చంద్రబాబు నాయుడని ప్రజలను నమ్మించి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజల గొంతుకొస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపేందుకు ప్రజలు సిద్ధపడుతున్నారని వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు గండేపల్లి బాబీ, వైఎస్ఆర్సీపీ పిఠాపురం పట్టణ అధ్యక్షుడు రావుల మాధవరావు, యూకొత్తపల్లి మండల అధ్యక్షుడు ఆనాల సుదర్శన్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పాలనకు 2 ఏళ్లంటూ వైఎస్ఆర్సీపీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా పిఠాపురంలో ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు రావుల మాధవరావు ఆధ్వర్యంలోను యూకొత్తపల్లి మండలం ఉప్పాడలోను వైసీపీ నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. పోస్టర్లు ఆవిష్కరించి వాటిని ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు. దగా పాలన అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం కూటమి పార్టీల సూపర్ 6 హామీల ఎజెండా పత్రాలను నింపిపెట్టి కాల్చారు. ఈ సందర్భంగా గండేపల్లి బాబీ, రావుల మాధవరావు, అనాల సుదర్శన్ మీడియాతో మాట్లాడారు. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం పట్టణాన్ని ఎల్లప్పుడూ పరిశుభ్రతగా ఉంచాలని, ఎప్పుడూ పచ్చదనంతో కలకలలాడాలని, పర్యావరణాన్ని రక్షించుకోవాలని మరి పిఠాపురం పట్టణ ప్రజలకే కాకుండా నియోజకవర్గం వ్యాప్తంగా కూడా మరి ఈ రోజు మొక్కలు నాటేటువంటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ మొక్కలు నాటేటువంటి కార్యక్రమం అలాగే పట్టణాన్ని పరిశుభ్రతగా ఉంచుకోవడం కోసం, ప్రజలకి అవేర్నెస్ తెలియజేయడం కోసం ఈ రోజు జనసేన పార్టీకి సంబంధించినటువంటి జనసేన పార్టీ శ్రేణులు, కూటమి శ్రేణులు అందరూ కలిపి ఈ రోజు పిఠాపురం పట్టణంలో పడా కార్యాలయం వద్ద మొక్కలు నాటడం, దానికి మొక్కలు నాటడమే కాకుండా మొక్క బ్రతికే వరకు కూడా దాన్ని కాపాడుకునే విధంగా చర్యలు తీసుకోవటం, అలాగే ఎల్లప్పుడూ కూడా మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఉన్నాయో పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం అనేటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆశయాన్ని పిఠాపురంలో మరి ఎల్లప్పుడూ కాపాడుకునే విధంగా మరి ఈ రోజు కూటమి పార్టీ నాయకులు, మరీ ముఖ్యంగా జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి ఫైర్మెన్ కమిటీగా ఉన్నటువంటి పోదూరి కిషోర్ గారు కానీ, అలాగే నగర పార్టీ అధ్యక్షురాలు, అలాగే మండల పార్టీ అధ్యక్షులు, మరి పట్టణంలో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు, రూరల్ పార్టీ జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, మరి బీజేపీ పార్టీ వారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవటం, ఏదైనా త్వరలోనే పిఠాపురం పట్టణంలో ఎక్కడ మొక్క అవసరమైతే అక్కడ మొక్క నాటే విధంగా మరి చర్యలు చేపడతా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. త్వరలోనే 10,000 మొక్కలు మరి ఇక్కడ పిఠాపురం పట్టణంలో నాటడానికి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయటం అయింది. ఏదేమైనా పిఠాపురం పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం, ఎక్కడ రోడ్లు మరి ఎక్కడ చెత్త చెదారంతో లేకుండా ఎప్పుడు చూసినా పరిశుభ్రంగా ఉండేలాగా, మరి పట్టణం అంతా కూడా పచ్చదనంతో నిండేలాగా మరి ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి తరఫున పిఠాపురం పట్టణ ప్రజలను కోరుతా ఉన్నాం, మన పట్టణాన్ని మనం కాపాడుకుందాం. మరి ఎక్కడ రోడ్ల మీద చెత్త వేయొద్దు. మరి తడి చెత్త, పొడి చెత్త సేకరించేటువంటి వాహనాలు కూడా తిరుగుతూ ఉన్నాయి. మున్సిపల్ సిబ్బందికి సహకరించండి. మున్సిపల్ సిబ్బంది పిఠాపురం పట్టణంలో తక్కువగా ఉన్నప్పుడు మొన్ననే మరి కొత్తగా
కొంతమంది సిబ్బందిని కూడా నియమించుకోవడం జరిగింది. 50 మంది సిబ్బందిని కూడా నియమించుకోవడం జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పిఠాపురం పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండి మన పట్టణం పచ్చదనంతో పరిశుభ్రతతో ఉండేలాగా కాపాడుకోవాలని, మరి ముఖ్యంగా ఈరోజు మరి పడా పీడీగా ఉన్నటువంటి శివరామ్ గారు కానీ, పడా ఏపీడీగా ఉన్నటువంటి వసంత మాధవ్ గారు, అలాగే మున్సిపల్ కమిషనర్ కనకారావు గారు, మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనేటువంటి దృఢ నిశ్చయంతో ఉన్నందుకు వారు కూడా జనసేన పార్టీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కూడా మన ఆంధ్రప్రదేశ్లో 50% గ్రీనరీని, గ్రీన్ కవర్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు నడుస్తున్నాము. దీనికోసము ఎక్కువ నర్సరీ మొక్కలను పెంచడం, ప్రతి చోట ఓపెన్ ప్లేసెస్లో నాటడం, ప్రతి పల్లెల్లోనూ కూడా వనాలను ఏర్పాటు చేయడం, అలాగే మియావాకి టైప్ ఆఫ్ ఫారెస్ట్లు కూడా ప్రతి ULBsలోనూ ఎస్టాబ్లిష్ చేయాలని, నగర వనాలు ఏర్పాటు చేయడము, ఈ విధంగా మనము ముందుకెళ్తున్నాము. అదేవిధంగా నేను పిఠాపురాన్ని కూడా మీ అందరికీ, పిఠాపురం ప్రజలందరికీ కూడా నేను కోరుకునేది ఏంటంటే, పిఠాపురంలో ఉన్నటువంటి అందరూ కూడా భాగస్వాములై పిఠాపురం గ్రీనరీకి మీరందరూ కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ప్రతి వ్యక్తి కూడా కనీసం ఒక మొక్క, నేను అంటే మొక్క అనేది చిన్న మొక్క కాదు, మనకి ఆల్రెడీ నర్సరీలో 5-6 సంవత్సరాలు ఎదిగిన మొక్కలు దొరుకుతున్నాయి కాబట్టి ఆ చెట్టుని మనం తెచ్చుకుని పిఠాపురంలో నాటుకుంటే ప్రతి వాళ్ళు భాగస్వామి అయ్యి ఈ మొక్క నేను నాటాను, ఈ 10 మొక్కలు నేను నాటాను అనే విధంగా ప్రతి వ్యక్తి కూడా కొన్ని మొక్కలు కాంట్రిబ్యూట్ చేసి మేము చూపించిన ప్లేస్లో నాటి 10 మొక్కల కంటే ఎక్కువగా నాటిన వ్యక్తి ఎవరైతే ఉంటారో, లేదా కాంట్రిబ్యూట్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు తోటి అక్కడ బోర్డు పెట్టడం కూడా జరుగుతుంది. సో ప్రతి వ్యక్తి కూడా కనీసం ఒక మొక్క నుంచి 100 మొక్కలు వరకు కాంట్రిబ్యూట్ చేసి ఈ మాన్సూన్ సీజన్లోనే మనము మొత్తము పిఠాపురం అంతా కూడా 50% గ్రీనరీ తయారు చేయాలనే ఉద్దేశంతో ముందుకు నడుస్తున్నాము. సో దీనికోసం మీ అందరి యొక్క సహకారాన్ని నేను కోరుకుంటున్నాను. అందరూ ముందుకు వచ్చి మీ తోచినటువంటి ఎన్ని మొక్కలు, ఎన్ని చెట్లు మనము కాంట్రిబ్యూట్ చేయగలుగుతాం అన్ని చెట్లు కాంట్రిబ్యూట్ చేస్తే మన పిఠాపురాన్ని ఈ సంవత్సరంలోనే 50% గ్రీనరీకి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. మనం ఒక్కొక్క చెట్టు నాటడానికి ఒక సంవత్సరానికి అయ్యే ఖర్చు 600 రూపాయలు అవుతుంది. ఆ 600 రూపాయల్లో చెట్టు ఖరీదే కనీసం 300 రూపాయలు ఉంటుంది. ఎందుకంటే చెట్టును ఆల్రెడీ నర్సరీలో 5 సంవత్సరాలు పైన పెంచారు, అది 15 అడుగులు పైన ఉంటుంది, గర్త కూడా 30 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. ఒకసారి నాటితే దానికి మనము ట్రీ గార్డ్ కానీ లేకపోతే మెయింటెనెన్స్ కానీ ఏమి ఉండదు కాబట్టి ఇన్స్టెంట్గా మనకి ట్రీ ఎస్టాబ్లిష్ అయిపోతుంది. కాబట్టి మనం పిఠాపురంలో ఈ సంవత్సరానికి మనం 50% గ్రీనరీ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. దీనికోసం మీరు అందరూ ముందుకు రావాలని నేను అభ్యర్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సర్పవరం పంచాయతీ కార్మికుల ఆందోళన విరమణ, 3 నెలలుగా పెండింగ్ లో ఉన్న జీతాలు చెల్లించాలని డిమాండ్. మామిడాలలో వారాహి మాతకు పంచమి తిథి ప్రత్యేక అభిషేకాలు, స్వయంగా అమ్మవారికి అభిషేకాలు నిర్వహించిన భక్తులు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2026 సందర్భంగా కాకినాడ నగరంలో భారీ అవగాహన ర్యాలీ, పెద్ద సంఖ్యలో పాల్గొన్న విద్యార్థులు, యువత, పర్యావరణ కార్యకర్తలు, ప్రకృతి ప్రేమికులు. ఎమ్మెల్యే నిమ్మకాయల చిరరాజప్ప ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు, ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.